ఆరాధించే దేవుడే సజీవమైన వాడు, జీవము కలిగిన వాడు, సర్వశక్తివంతుడని నమ్మి విశ్వసించాడు ఒక అన్యుడు. ఎవరిని బట్టి అంటే దేవుని నమ్మిన ఒక దానియేలును బట్టి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వెళ్ళిన స్థలంలో, నువ్వు వెళుతున్న ప్రాంతంలో నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరకు రావాలి, నిన్ను బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి, కానీ నిన్ను బట్టి ఎవరు దేవునికి దూరం కాకూడదు. ఓ దానియేలు ఆత్మీయ జీవితంలో అంత నిష్ఠగా బ్రతకడగల కారణం ఏంటంటే తనలో ఉన్న రేగుతున్న ప్రతి ఆశ, ప్రతి కోరికను ఏం చేసుకున్నాడు? చంపుకున్నాడు. నిజమే, అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. క్రీస్తు యేసును సంపాదించుకోవడం నిమిత్తమై, ఆ మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలబడుటకు నిమిత్తమై నేను నా శరీరాన్ని ఏం చేసుకున్నాను? నలగొట్టుకున్నాను. నిజమే, మనుషులుగా మనలో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అయినా కానీ వాటిని ఏం చేయాలా చెప్పండి? చంపుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రభు కొరకు ప్రతిష్టత కలిగిన జనాంగముగా మనం బ్రతకాలి. అలా నువ్వు బ్రతకగలిగినప్పుడు, అలా నువ్వు నిలబడగలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా నీకు ఘనత, మెప్పు కలుగునుగాక. ఖచ్చితంగా దేవుడు నీ ఆత్మీయతకు, నీ పరిశుద్ధతకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.